వధూవరుల జాతక పొంతన అనగానే మనకి కుజదోషం అనేటువంటి విషయం అందరూ చూస్తూ ఉంటారు. ఏమిటి కుజదోషం అంటే, మన జన్మ రాశి నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో గనక కుజుడు గనక ఉన్నట్టయితే అది కుజదోషంగా పరిగణిస్తారు. నిజానికి కుజదోషం గురించి అంతగా పెద్ద తీవ్ర దోషంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే కొన్ని లగ్నాలకు అసలు కుజదోషమే ఉండదు. ఉదాహరణకి మేషలగ్నం తీసుకున్నా, వృశ్చిక లగ్నం తీసుకున్నా వాటికి అసలు కుజుడు హానికారే కాదు. అసలు ఆ విషయానికి వస్తే కుజుడు కంటే కూడా తీవ్రమైన దోషాలను కలిగించేవాడు రాహువు. ఒకవేళ మీ జన్మ జాతకంలో 2వ స్థానంలో కుజుడు కాకుండా రాహువు ఉన్నాడనుకోండి, కుజుడు కన్నా పెద్ద దోషి. ఆ రాహువు చేసేటువంటి తీవ్రమైన దోషాలు కుజుడు కూడా చేయడు. కాబట్టి కుజుడే పెద్ద దోషయుక్తంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరమైతే లేదు. మరీ ఏదైనా తీవ్రమైన దోషం ఉంటే మీ జాతక చక్రాన్ని మంచి జ్యోతిష్ పండితుడిని చూపించినప్పుడు కుజదోషం తీవ్రమైందా కాదా అనేటువంటిది చూసి చిన్న చిన్న పరిహారాల ద్వారా మనకి తేలికైనటువంటి ఉపాయాన్ని సూచిస్తాడు. నిజానికి పెద్ద పెద్ద గ్రంథాల్లో అసలు కుజదోషం తీవ్రమైన దోషంగా అసలు పరిగణలోకి తీసుకోనే లేదు. కేరళ నుంచి ఇది వచ్చినట్టుగా మనకి కుజదోషం చెప్పబడుతుంది. అందువల్ల అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. చాలా జాతకాల్లో 80% నుంచి 90% వరకు కుజదోషం క్యాన్సిల్ అయ్యే ఉంటుంది. మరీ తీవ్రమైనప్పుడు పరిహారాల ద్వారా మనం చేసుకోవచ్చు. అంతకుమించి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూసి కుజదోషాన్ని భయపడకండి. తేలికైనటువంటి పరిహారాల ద్వారా మనం దాని నుంచి విముక్తులయ్యే అవకాశాలే ఎక్కువసార్లు మనకి కనిపిస్తూ ఉంటాయి.